ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మీగారి ఆధ్వర్యంలో 6వ వార్డులో చెత్త విభజనపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చైర్పర్సన్ గారు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ చెత్తను వేరుచేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని, పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్కి, తడి చెత్తతో ఎరువు తయారు చేస్తామని, తయారు చేసిన ఎరువులు మొక్కలకు వాడుకోవచ్చని, ఇంటి వద్ద ఖాళీ ప్రదేశం ఉన్నచోట హోమ్ కంపోస్టింగ్ చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని, డ్రైనేజీలో చెత్త వేయకూడదని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని, ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో నీరు నిల్వ ఉన్నచో తొలగించుకోవాలని, పాత రంజాన్లు, టైర్లలో, పాత కుండలలో, కొబ్బరి బొండాలలో నీరు నిల్వ ఉంటే తొలగించుకోవాలని తెలియజేయడం జరిగింది. అనంతరం వార్డులో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం, స్ప్రే చేయించడం, బ్లీచింగ్ చల్లించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మగారు, కౌన్సిలర్ సంపత్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం గారు, మాజీ ఎంపీపీ వెంకట్ గారు, బేసిల్ ఫౌండేషన్ సూపర్వైజర్ నవీన్ జవాన్ సారయ్య మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనల్ని అందరినీ జమ చేయాలంటే ఆర్పీ కావాలి. ఆర్పీ చెప్పినప్పుడు కొన్ని విషయాలు మనం వినాల్సిందే. అట్లా అని కార్మికులు చెప్పినప్పుడు కూడా కొన్ని విషయాలు మనం వింటే కనుక మన కుటుంబంలో ఆరోగ్యం సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ బకెట్ చూసినప్పుడు అసలు మనకు ఒక రకమైన స్మెల్ వచ్చింది. అట్లా మన ఇంట్లో నిన్నటి నుండేలు ఉన్నదనుకో ఆవిడతోని మన మున్సిపాల్ కార్మికులందరికీ అలాగే వార్డు ప్రజలందరికీ ఈరోజు మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనల్ని అందరినీ జమ చేయాలంటే ఆర్పీ కావాలి. ఆర్పీ చెప్పినప్పుడు కొన్ని విషయాలు మనం వినాల్సిందే. అట్లా అని కార్మికులు చెప్పినప్పుడు కూడా కొన్ని విషయాలు మనం వింటే కనుక మన కుటుంబంలో ఆరోగ్యం సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ బకెట్ చూసినప్పుడు అసలు మనకు ఒక రకమైన స్మెల్ వచ్చింది. అట్లా మన ఇంట్లో నిన్నటి నుండేలు ఉన్నదనుకో ఆవిడతోని మన అవగాహన గురించి ఏర్పాటు చేయడం. సో సత్యత అంటే మొత్తము కూరగాయలు అవి ఉంటాయమ్మా, అవి ప్రకృతిలో వచ్చిందండి సత్యత. సో కొంచెం అంటే అది అమ్మా ఇంతకుముందు కూడా మేము చెప్తాము. ఇక్కడ కూడా ఎన్నోసార్లు చెప్తాను, ఇంతకుముందు 4-5 సార్లు చెప్తాము. ఇదంతా కొట్టేస్తా, డబ్బాలు ఇవన్నీ కూడా కొట్టేస్తా. మీకు 2 డబ్బాలు ఇచ్చాము, ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ. గ్రీన్లో సత్యం వేయమని అండ్ బ్లూలో కొట్టెత్త వేయమని. మీరు ఫోన్ కూడా అలా ఇవ్వడం లేదు మాకు. అన్ని ఎవరైనా